హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పకోడీ రెసిపీ చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ పకోడీ ప్రిపేర్ చేయడానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోబాకండి, ఆయిల్లో వేసిన వెంటనే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా మీడియంగా కట్ చేసుకోండి. అంతే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరని వేసి ఆనియన్స్లోంచి వాటర్ ఊరేలాగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఆనియన్స్ నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టీ స్పూన్ పసుపుని, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వలన ఈ మసాలా అంతా ఆనియన్స్కి బాగా పడుతుంది. అలాగే ఆనియన్లో నుంచి ఫ్లేవర్స్ కూడా బాగా దిగుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పిండి యాడ్ చేసిన తర్వాత పిండిని ఆనియన్స్ 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టిగా పకోడీ పిండి కలుపుకోండి. ఈ పిండి అనేది లూజ్గా కలుపుకుంటే పకోడీలు అంత క్రిస్పీగా రావండి. పకోడీ పిండి గట్టిగా ఉంటే పకోడీలు కరకరలాడుతూ వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. నెక్స్ట్ పకోడీలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ పిండంతా కూడా పకోడీలాగా వేసుకోండి. ఈ పకోడీలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, పకోడీ అనేది ఈ కలర్ వస్తే సరిపోతుందండి, క్రిస్పీగా వేగినట్టే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఉండే పకోడీని ఇంట్లో 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.